అన్న ఏమవుతుందన్న అసలు రాష్ట్రంలో అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మా నిరుద్యోగులు డిఎస్సీ అభ్యర్థులను అసలు నిరుద్యోగ అభ్యర్థుల్ని వాళ్ళ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం అన్న. వాళ్ళకి అర్జెంటుగా వేగవంతంగా పరీక్షలు పెట్టి టీచర్ ఉద్యోగాలు పంపాలనుకుంటున్నాం. ఓకే కాదన్న ఇప్పుడు మేము టైం ఇచ్చినారు అని చెప్పేసి అంటే మేము ఒప్పుకుంటాం. మాకు టైం ఇవ్వకుండా మీరు మేము ఏదో ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నాం అది చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటే మా పరిస్థితి ఏంది అసలు? అంటే మీరు ఏమైనా జాబ్స్ అమ్ముకున్నారా? అమ్ముకొని వేగవంతంగా మాట్లాడమంటే ఫోన్ చేయి, అర్థమైందా? నేను మర్యాదగా మాట్లాడుతున్నా. నేను కూడా మర్యాదగా ప్రభుత్వం కాదు, లేకుంటే నువ్వు ఇప్పుడు వాళ్ళు జాబ్ కొనుక్కునే వచ్చే ఉద్యోగాలు కాదు. మేము కష్టపడుతున్నాం పారదర్శకంగా, లీకులు లేకుండా. చదివేవాడికి ఉద్యోగం అంతే తప్ప ఇలాగ మాట్లాడేవాడు రాదు. మాట్లాడే ఉల్టా మాట్లాడేవాడికి ఉద్యోగమే రాదు చెప్తాను. మాట్లాడితే మంచి నేను సమాధానం ఎత్తిన ఆపేస్తారా? నీ ఫోన్ ఎత్తిన నేను, అర్థమైందా? నువ్వు ఎప్పుడు అప్లై చేసినావమ్మా నువ్వు? నేను అప్పుడు అప్లై చేసినా. ఎన్నిసార్లు రాసినావు డిఎస్సి నువ్వు? ఒకసారి రాసిన. ఒకసారి రాసి నీ తెలియదా? సిలబస్ ఏం తెలియదా? కంటెంట్ ఏంది, కరెంట్ అఫైర్స్ ఏంది, నీ 80 మార్కులు ఏంది, టెట్ ఏంది, నీకు తెలియదా? అన్న రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా నువ్వు. ఇప్పుడు నిరుద్యోగం నువ్వు? అవునన్నా నేను కాదు నెంబర్ చెక్ ఫోన్ నెంబర్ అంటే నీకు కష్టపడి 2 ఏళ్ల క్రితం నోటిఫికేషన్ తప్ప నీకు అన్న ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? మా ఓపిక కూడా అర్థం ఉండాలి నువ్వు మాట్లాడే విషయంలో కూడా. అన్న పద్ధతిగా నేను మీకు ఓపిక గా సమాధానం ఇస్తుంటే ఇష్టం వచ్చిన మాట్లాడతావు. నేను అడిగిన ఒక మాట అంతే. ఏమన్నావు నువ్వు? తప్పు మాట్లాడు. సరే తప్పు అయితే సారీ ఒప్పుకున్నా. ఓకే సారీ మాట్లాడి ఇప్పుడు చెప్పండి నాకు. మీరు అన్నట్టుగానే చెప్తా అన్న. ఎప్పటి నుంచో నడిపిస్తున్నారు, ఎప్పటి నుంచో నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు అన్న. మేము ఇప్పుడు డిఎస్సి రాసేదే ఒక జాబ్ కోసం. మేము ఎంతసేపు 24 గంటలు బుక్స్ పట్టుకొని కూర్చోలేం కదా. మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. మేము కుటుంబాన్ని నడిపించుకోవాలి అంటే పని చేసుకోవాలా వద్దా? మాకేముంటుంది? వద్దంటలేదు, నేను కాదంటలేదు. కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు మీరు రాజకీయాలు చేస్తున్నారు, ఎమ్మెల్సీ కావాలి, ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్సీ నాకేమొచ్చిందా? నేను 10 ఏళ్ళు కొట్లాడినా, 40 కేసులు అయింది నా మీద. వచ్చిందా చెప్పు? నన్ను లేదు వచ్చిన నా జీవితం ఆగమై వచ్చిన అయినా ఆగమైంది అనుకున్నా. చెప్పు, కష్టపడాలా, చదవాలా, చదవాలి, రాజకీయం చేసేవాడు ప్రజలకు ఉపయోగపడాలనే కదా మేము చేసేది. నన్ను ఒక నిమిషం మాట్లాడిస్తారా? నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడకు, కరెక్ట్ మాట్లాడు. ఇదేందో టైం వేస్ట్ చేయకు. నేను టైం వేస్ట్ చేస్తలేనన్నా. నన్ను ఒక నిమిషం మాట్లాడివ్వండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే వారం రోజుల్లో పెట్టేస్తారు ఎలక్షన్స్. ఎలక్షన్ నోటిఫికేషన్ ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ మీకు? నువ్వు దానికి దీనికి బోడగుండకి మోకాలకి ముడేయకు. ఎందుకు పెట్టావు? లేదా రోజుకి 5 గంటలు జరిగినా కానీ నీకు వస్తుంది. నువ్వు ఉదయం అట్లాంటప్పుడు మిగతా టైం ఏం చేసామంటున్నా? లేదు లేదు లేదు, ఇది నీ డ్యూటీ. నువ్వు ప్రైవేట్ ఉద్యోగం చేసినా నీకు 8 గంటల డ్యూటీ. మీరు ఇలా మాట్లాడడం తప్పు. మీరు ఎట్లయితే అన్న మేము కూడా కుటుంబాన్ని పోషించుకోవాలి, మేము కూడా పని చేసుకోవాలన్నా. 8 గంటలు పని చేస్తావు, కనీసం 3 గంటలు చదువుకో 2 ఏళ్ల నుంచి నువ్వు. సరే అన్న చదివినా ఎంత చదివినా కనీసం రివిజన్ కన్నా 40 పెట్టే టైం. ఇప్పుడు చెప్పేది నీ వయసు అంతా? నా 32 అన్న. 32 ఇంకా 40 ఏళ్ళ వరకు ఉంది. ఇంకొక డిఎస్సి వెంటనే వస్తుంది. ఇందులో రానంత మాత్రాన నీ మీద నీ నమ్మకం లేనంత మాత్రాన ఈసారి నమ్మకం ఏర్పాటు చేసుకో. కష్టపడి చదువు. వారం రోజుల్లో ఆగస్టు 24 చాలా మంది గురించి. సరే నా ఒక్కని పక్కన పెట్టేసి నేను చెప్తాను. చాలా మంది గురించి ఆలోచిస్తాను. మేము చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా డిఎడ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకునే అభ్యర్థుల గురించి వాళ్ళ గురించి ఏం మాట్లాడుతుంది చెప్పండి. వాళ్ళు నెక్స్ట్ రాస్తారు అంటే రాయంగా అయిపోగానే వస్తాయా? మేము కూడా అట్లే అనుకో, మేము కూడా రాసుకున్నాం అట్లా. ఇప్పుడు నేను కూడా ప్రిపేర్ అయినా అసలు మీరు రాయంగానే ఉద్యోగం వస్తుంది తమ్ముడు. ఒకసారి మొదటి ప్రయత్నంలో వస్తుంది కొంతమంది. వాళ్ళకి నువ్వు రెండో ప్రయత్నం చేస్తాను చెయ్యి. వాళ్ళు నాకంటే వాళ్ళు మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళకి రావచ్చు జాబు. ఇప్పుడు వాళ్ళు ఏం తొందరపడట్లేదు. అవకాశం ఇస్తే రాసుకుంటారు, లేకుంటే నువ్వు పొడిగించి మళ్ళీ వాళ్ళని కూడా దరఖాస్తు చేపించి మళ్ళీ అప్లికేషన్ అడుగుతారు వాళ్ళు. అసలు ఏం చేస్తున్నారు అన్న మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా గవర్నమెంట్ అట్లాగం చేసినది. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం కావట్లేదు.
కొత్త వాళ్ళు అప్లై చేస్తారంట, ఎగ్జామ్ పొడిగిస్తే మళ్ళీ వాళ్ళు దరఖాస్తులు అడుగుతారు. ఇప్పుడు అన్న మీరు ఎగ్జామ్ జరగాలన్న ఉద్దేశం లేదు. నువ్వేమన్నా టీఆర్ఎస్ వాడువా, బీఆర్ఎస్ వాడువా, లేదంటే కోచింగ్ సెంటర్ వాడువా నువ్వు? అన్నా నాకు ఏ పార్టీ సంబంధం లేదు, ఏ కోచింగ్ సెంటర్ లేదు, మీరు మాట్లాడకండి. ఏ పార్టీ వాడు కూడా లేడు. నువ్వు అంత అవసరమైన కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎవరు అడగలే. కొత్త వాళ్ళు అర్థమైందా? కొత్త వాళ్ళు మీకు తెలుసా? మీ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు పాత వాళ్ళు చెప్పండి నాకు. నేను ప్రతి కాల్ అటెండ్ చేస్తున్నంత వరకు కొత్త వాళ్ళు అన్నా వాయిదా ఏంటన్నా మేము దరఖాస్తు చేసుకుని ఎవ్వరు అడగలేదు. ఒక పని చేయండి, ఫోన్ చేసి తప్ప. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే తప్ప. అన్న ఒక పని చేయండి, మీరు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీకు ఇప్పుడు డిఎస్సికి అప్లికేషన్స్ వచ్చినాయి కదా, ఆ వచ్చిన అప్లికేషన్స్ నుంచి ఓన్లీ అప్లికేషన్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ మాత్రం ఓటింగ్ పెట్టండి. ఎంతమంది పోస్ట్ పోన్ కావాలంటారు, ఎంతమంది పోస్ట్ పోన్ అవసరం లేదని చెప్పేసి పోస్ట్ పోన్ చేయాలనే వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అది కాదు. నీ సుఖమే చూసుకుంటావు. గవర్నమెంట్ స్కూల్ చదివే ప్రభుత్వ పాఠశాల పిల్లల గురించి ఆలోచించావు నువ్వు. సరే మరి మీకు మరీ అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు మొత్తం పోస్టులు వేసేయండి ఒకటి సార్. ఇప్పుడే మొత్తం పోస్టులు ఎట్టేస్తాం, మిగతా వాళ్ళకి ఉద్యోగాలు వద్దా? రేపటి తరానికి అవసరం లేదా? రేపటి తరం అంటే నీ స్వార్థమేనా? అంటే నీకే ఉద్యోగం రావాలా? నీకు నమ్మకం లేదు. మెజార్టీ ఉన్నప్పుడు మెజార్టీ మార్క్స్ తీసుకున్నప్పుడు మాకే వస్తుంది కదా జాబ్. 2 ఏళ్ళ నుంచి రాస్తాను, 2 ఏళ్ళు చెప్పేసి నాకు అర్థం కాదు. రేపటి తరం గురించి నువ్వేందుకు మాట్లాడేది? రేపటి తరం మాట్లాడతాం. నీకు ఇయ్యాలా వాళ్ళకి ఇస్తాం, అందరికి అవకాశాలు ఇస్తారు ప్రభుత్వం. నీ ఉండదు. అర్థమైందా? అందరికి అవకాశం ఇచ్చినప్పుడు మాకు టైం ఇవ్వండి 45 రోజులు అని చెప్పేసి అడుగుతున్నాం. ఇగో నేను కాదు టైం ఇచ్చేది, నేను చెప్తాను. చెప్పేది నువ్వు ఇవాళ వరకు కూడా యథాస్థితి ఉంది. 18వ తారీఖు పరీక్ష ఉంది, ఎల్లుండి. పరీక్ష వాయిదా పడినా చదవాల్సిందే నువ్వు, పరీక్ష వాయిదా పడకపోయినా రాయాల్సిందే. ఈ సమాధానం తప్ప నా దగ్గర ఏం దొరకదు. దయచేసి నువ్వు చదువుకో, ఆగం కాకు అనవసరంగా. అన్న మీరు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. నువ్వు మాట్లాడి అసలు కరెక్ట్ కాదు. నీతో ఇంతసేపు ఆన్సర్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. నాకు 7 నిమిషాలు మాట్లాడు నీతో. నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు. నేను రాజకీయం మాట్లాడుతున్నావు, ఉన్నదన్నట్టు అడుగుతున్నా. నేను నువ్వు ఉన్నదన్నట్టు అడిగేవాడు. అభ్యర్థి అయితే మంచిగా మాట్లాడతావు. ఉద్యోగాలు అమ్ముకున్నారు, అది నువ్వు చూసినవా చెప్పు. అన్నారు మీరు చూసినా మా ఇంకా పార్టీలు ఏమైనా ఉన్నాయో మీరు మాట్లాడుతున్నారు కదా. టీఆర్ఎస్ బీజేపీ వాడవా వీడవా అని చెప్పేసి. మీ వెనక కాదు, వాళ్ళు వచ్చి చేరిందంటున్నావు. మీ వెనక లేరు. మరి మీ డిమాండ్లో వచ్చి వాళ్ళు చేరిందంటున్నా. వాళ్ళు ఎవరో చేరితే మాకేం సంబంధం అన్న? మేము రమ్మని చెప్పేసి అంటే మిమ్మల్ని ఏమంటే కదా నేను వాళ్ళని తిడతాను. మిమ్మల్ని ఏమంటున్నాం? నిరుద్యోగులు మాకు కావాలి, వాళ్ళు రుణం తీర్చుకుంటాం, తొందరగా ఉద్యోగాలు పెడతాం, క్యాలెండర్ ఇస్తాం అని చెప్తున్నాం. సరే అన్న మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. మన జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత డిఎస్సీ ఎందుకు పెట్టలేరు? అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత డిఎస్సీ ఎందుకు పెట్టలేరు మీరు? మరి అర్థమవుతున్నా తమ్ముడు. అసలు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నావు కదా. అదే అంటే పాత ప్రభుత్వంలో ఉన్న బూజును దొరుకుతున్నాం ఇప్పుడు తొందరగా. అంటే తొందరగా మీ జీవితం కాదు. డిఎస్సీ రాసేవాడికి గ్రూప్ 2 అవకాశం ఇస్తున్నాం. వాయిదా వేసి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. గ్రూప్ 2 ఇస్తున్నారన్నా మీరు. గ్రూప్ టూ అంటారు. పిచ్చోళ్ళ డిఎస్సీ గ్రూప్ 2 అంటారు. పిచ్చోళ్ళని కాదు. నువ్వు 2 ఏళ్ళైనా నువ్వు చదవలేకపోతున్నావు, 3 ఏళ్ళైనా చదవలేకపోతున్నావు. నువ్వు నీ జీవితం మొత్తం చదువుతూనే ఉండు. చదువుతా ఇష్టం. ఏం చదువుతావా నువ్వు? ఒకసారి ఆల్రెడీ చదువులోడు, ఎగ్జామ్ రాసినోడు, అన్ని తెలుసు, కంటెంట్ తెలుసు, అన్ని తెలిసినోడు నువ్వు అడుగుతున్నావు. మళ్ళా అన్నా నోటిఫికేషన్ లో సిలబస్ పెట్టకండి. సిలబస్ మీ అందరికీ తెలుసు, మీరు ఇష్టం చదువుకోండి అని చెప్పేసి పెట్టండి. మరి ఎందుకు సాధించింది చాలే నాయన. నువ్వు 2 ఏళ్ళ నుంచి చదువుతూనే ఉంటావు. నువ్వు కొత్త మాట్లాడని చెప్తున్నా. లేదు నువ్వు మాట్లాడేది. మీరు కరెక్ట్ మాట్లాడండి. నేను లాజిక్ మాట్లాడుతూ మీరు లాజిక్ తీయకండి. మీరు మాట్లాడదాం. చదువుకోమ్మా నువ్వు. ఫస్ట్ చదువు మీద దృష్టి పెట్టు. ఇది కాదు నీకు. 2 ఏళ్ళు చదువుతున్నట్ట ఈయన ఇంకా కావాలట. ఆయనకి ఓపీ పట్టమని చెప్పినా చెప్పండి. సిలబస్ ఇది అని చెప్పేసి మరి సిలబస్ ఎందుకు ఇచ్చాడు గవర్నమెంట్ నుంచి? అంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు పెట్టుకుంటారా? అదే అన్ని చూస్తారు మీరు పెట్టుకుంటారా అని చెప్పేసి అంటున్నావు కదా. మీరు ఏది ఇస్తారో తెలియదు కాబట్టి ఇన్ని రోజులు ఆగినాం మేము. అందుకే ఈ పాత ప్రభుత్వంలో వచ్చినాయి కాబట్టి గందరగోళం నుంచి బయటపడేయడానికే ఉద్యోగాల క్యాలెండర్ గుర్తుపెట్టుకో. అన్న ఉద్యోగాల క్యాలెండర్ మా డిఎస్సీ ఉందా చెప్పండి మాకు. ఉంటది. ఉద్యోగాల క్యాలెండర్ కాదు ఇప్పుడు వేసే డిఎస్సీ ఉందా? ఉద్యోగాల క్యాలెండర్ అంటే నువ్వేం చదువుకున్నావు చెప్పండి. ఇప్పుడు వేసే డిఎస్సీ ఉందా? నువ్వు చదువుకున్నది ఏంది? ఈ డిఎస్సీ ఎందుకు దీన్ని అవగొట్టాలనే కదా. మళ్ళీ దీన్ని అవగొట్టాలంటారు ఏంటన్నా? నాకు అర్థం కాదు. మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ ఉంటది, ఇది రెగ్యులర్ గా ఉంటది. 10 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా టీచర్ ఉద్యోగాలు మనందరూ సర్కిల్ అయితే అది క్యాలెండర్ అంటే అది దాన్ని అర్థం చేసుకోనికి తెలియదు. నీకు అవగాహన లేకపోయింది. అవగాహన లేకుండా ఇన్ని రోజులు
పిచ్చోడ్లాగా జాబ్ల గురించి పని చేసుకుంటూ అక్కడ వాళ్ళని వీళ్ళని అడుకుంటూ పని చేసేసుకుంటున్నాం మేము. నిన్ను నేను పని చేయొద్దాంలే, కానీ చదువు మీద శ్రద్ధ పెట్టు. పని చేసిన వాళ్ళు కూడా కలెక్టర్లు అయ్యారు, రైల్వే ప్లాట్ఫామ్ మీద అయ్యారు. నువ్వు టీచర్ ఉద్యోగాన్ని చదువుతున్నావు, నువ్వు సివిల్ సర్వీస్ చదవట్లే. అన్న నువ్వు 10 గంటలు పోయినా నువ్వు 3 గంటలు చదివినా, రోజుకు 3 గంటలు చదువుకున్నావు. 300 రోజులు 360 రోజులు 2 ఏళ్ళు ఉన్నాయి, 600 రోజులు ఏం చేసిన నువ్వు? అవునా? ఫస్ట్ చదువు మీద రాక నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, ఆత్మవిశ్వాసం చదువుకో తమ్ముడు. అన్న నాకు నమ్మకం ఉందన్నా, నాకు నమ్మకం ఉంది, లేదా ఏం లేదు. నేను బరాబర్ ఫుల్ కాన్ఫిడెన్స్ అమ్మి. మరి చదువుకో. ఎందుకు ఎగ్జామ్ వాయిదా పడితే సంతోషం, వాయిదా పడకపోయినా ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ గా. ఇది కాదు జీవితం అంటే కాదు నాకు కావాల్సింది. ఇలా నా ఒక్కని పరిస్థితి కాదు, నా ఒక్కని కోసం కాదు నేను మాట్లాడేది. నీ ఒక్కడి గురించి ఒక్కడి గురించి కాదు, మరి గురించి మాట్లాడుతున్నాం. అర్థమైందా? ఇందులో కావాలనే వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు ఉన్నారు. దానికి ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టండి, అప్లికేషన్ చేసే నెంబర్లు మాత్రమే ఓటేసేటట్టు. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు